హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చాలా ఫాస్ట్‌గా కూడా చేసేయచ్చు. మార్నింగ్ పిల్లలకి హడావిడి లేకుండా ఇలాంటి రెసిపీస్‌ని అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా సూపర్‌గా తినేస్తారు. నార్మల్‌గా ఫ్రైడ్ రైస్ అనగానే ఎక్కువ సాసెస్ అవి గుర్తొస్తాయి కదా! సో, అలాంటివేమీ నేను యూజ్ చేయలేదండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేశాను ఈ రైస్. ఎలా చేయాలో మీకు చాలా సింపుల్ వేలో చూపించేస్తాను, చూసేయండి. స్వీట్ కార్న్ కంకి తీసుకొని దీన్ని ఫస్ట్‌గా ఇలా అన్నీ ఒలిచేసుకోవాలండి. ఒలిచేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి. మీరు లేదా అంటే డైరెక్ట్ కంకిని ఉడకబెట్టేసి తర్వాత అయినా ఒలుచుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఒలిస్తేనే సింపుల్‌గా అయిపోతుందండి. బాయిల్ అయిపోయింది కాస్త ఒలవడానికి టైం పడుతుంది కదా! హీట్‌గా ఉంటుంది కాబట్టి. సో, నేను అందుకనేసి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఒలిచేసి దీన్ని వాటర్‌లో యాడ్ చేసి కాస్త సాల్ట్ ఏసి ఉడికించుకున్నానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించేస్తే సరిపోతుందండి. స్వీట్ కార్న్ అనేవి ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయన్నమాట. స్వీట్ కార్న్ అనేది ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అలాగే సైజ్ కూడా కొంచెం పెద్దగా అవుతుందండి. సో, అలా గుర్తుపెట్టేసుకొని ఆఫ్ చేసుకొని దీనన్నిటిని వడపోసుకోవాలన్నమాట. ఇలా వడపోసిన తర్వాత గిన్నెను సైడ్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అలాగే 1 స్పూన్ బటర్ యాడ్ చేసి అంతా బటర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో పోపుకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలండి. బటర్ యాడ్ చేయడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. సో, జీలకర్ర కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని ఇందులో యాడ్ చేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో, ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేయాలా. బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రైడ్ రైస్ గ్రీన్ చిల్లీ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనికి కొద్దిగా చెక్క అలాగే లవంగాలు కూడా యాడ్ చేశానండి. ఏది ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని అలాగే అల్లంను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. జస్ట్ అప్పటికప్పుడు ఇలా సన్నగా కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ ఇందులో యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మనకి నీట్‌గా తెలుస్తుందండి. అంత బాగుంటుంది. సో, ఇది తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి పుదీనాను అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. పుదీనా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంటే నేను పుదీనాను ఎక్కువగా యాడ్ చేయలేదు. చాలా తక్కువగా యాడ్ చేశాను కాబట్టి మైల్డ్‌గా అక్కడక్కడ మనకి ఫ్లేవర్ తెలుస్తుందనమాట. సో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. జస్ట్ ఒక 6, 7 ఆకులు యాడ్ చేస్తే సరిపోతుందండి పుదీనా. ఇప్పుడు దీనంతటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి మసాలాను యాడ్ చేయాలండి. దీనికి అర స్పూను ధనియా పౌడర్‌ని యాడ్ చేశానండి. అలాగే అర స్పూను రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేశానండి. అంటే మనకి స్పైసీగా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇది కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా తీసుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్‌ని యాడ్ చేసి అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్‌ని యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇవంతా ఆయిల్‌లో కాసేపు మగ్గిన తర్వాత దీనికి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి వాటిని అంతటిని ఈ మసాలా పట్టే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కార్న్‌కి మసాలా పట్టేసి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఈ ఫ్రైడ్ రైస్. ఈ రైస్ మరింత టేస్టీగా రావాలి అంటే మనం బాయిల్ చేసుకున్న కార్న్స్‌ని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే కార్న్ పై లేయర్ వచ్చేసి కాస్త క్రిస్పీగా అయిందనుకో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దీనికి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్‌ని ఇందులో యాడ్ చేయాలండి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత దీనికి సోయా సాస్‌ని ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేయాలండి. అలాగే దీనికి ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసుకోవాలి ఈ రైస్‌లో అనమాట. ఇలా లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్‌కి. మీకు ఇప్పుడు లెమన్ యాడ్ చేయడం ఇందులో ఇష్టం లేకపోతే రైస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు విత్ ఆనియన్ తోటి టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట.
ఇలాంటి రైస్ని పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టడం వల్ల టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఇష్టంగా కూడా తింటారండి. సో ఇప్పుడు దీన్ని నేను కొత్తిమీర చల్లేసి అంతటిని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతేనండి, ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో ఈ ఫ్రైడ్ రైస్ని మనము ఆనియన్ తోటి లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.